చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉన్న పరంగా ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఉన్న పరంగా పెట్రోలు డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య బతుకులను అతలాకుతలం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలని తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రజలారా మీరు గమనించండి, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ కరెంట్ ఛార్జీలు పెరిగి ఇబ్బంది అవుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ధరల కన్నా నిత్యావసర ధరలంతా కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఒక్కరోజు మంచి భోజనం తినలేని పరిస్థితుల్లో ఈరోజు దుర్భర పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఉన్న పరంగా పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి మరింత భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని కూడా ఇది దుర్మార్గ పాలన అని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తున్నాం. వాళ్ళు చాలా ఆలోచించాలి. పెట్రోలు డీజిల్ పెట్రోల్తో లేదంటే సామాన్య ప్రజలే బైకులు వాడతారు, సామాన్య ప్రజలే ఈ యొక్క వాహనాలు వాడతారు. అలాంటి వాళ్ళు దానిపైన ₹2 పెంచితే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా మహిళల చేత ఈ జనాభాలో సగం బాగున్నటువంటి మహిళలు చేత ఓట్లు గెలిచినటువంటి మీరు, అధికారం వచ్చిన మీరు ఈరోజు వంట గ్యాస్ పైన 50 సిలిండర్ పైన ₹50 పెంచడం ఎంతవరకు ఇది దుర్మార్గం అనేది కూడా మేము భావిస్తున్నాం. అందుకే ఇప్పటికే బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా.